ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము ఆషాఢ మాసం జూలై నెలలో మనకి తొలి ఏకాదశి పర్వదినం ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, విశిష్టత మరియు ఉపవాస విధానము అంటే ఉపవాసం ప్రారంభం ముగింపు సమయాలు అన్నీ కూడా స్నానాలు, ముఖ్యంగా ఈరోజు ఏమి పఠించాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, ఆ నైవేద్యమే ఎందుకు సమర్పించాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. తెలుగువారి మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి పర్వదినము. ఈ రోజు నుంచే మన హిందువుల పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి పర్వదినం రోజు మనము శ్రీ మహావిష్ణువుని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తామండి. ఈ రోజు స్వామివారిని పూజించినట్లయితే సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి నుండే శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, శరన్నవరాత్రులు, సంక్రాంతి, ఇలా ఎన్నో పండుగలు అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. మనం గమనిస్తే ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి. మనకి దక్షిణాయనంలో వర్ష ఋతువు, చలికాలము ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఈ కాలంలో రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ పండుగలలో మనం తినే ప్రసాదాలు, ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్య రీత్యా ఏర్పరిచి ఉంటారు. అందుకే మన పెద్దలు ఏర్పరిచిన ఏదైనా సరే పాటిస్తే మనకి ఎంతో మేలు చేకూరుతుంది ఫ్రెండ్స్. ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనము శయన ఏకాదశి, పద్మిని ఏకాదశి, రైతుల పండగ, పేలాల పండగ, హరివాసరం అని పిలుస్తాము. ప్రతి నెల కూడా మనకి శుక్లపక్షము, కృష్ణపక్షము కలిపితే నెలకి 2 ఏకాదశులు వస్తాయి. అలా సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒకవేళ అధిక మాసం వచ్చిందనుకోండి, 2 ఏకాదశులు కలిపి మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటాము. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై 4 నెలల పాటు నిద్రిస్తారని, అందుకే శయన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రించిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో మేల్కొంటారు. ఈ 4 నెలలకు ఎంతో పరమ పవిత్రంగా భావించి చతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. రోజు నుండే చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఎంతో పరమ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ 4 నెలలు కూడా స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక మాసంలో తిరిగి వస్తారని పురాణ కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజించి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఉపవాసం విరమించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆలయ దర్శనం చేసుకొని ఎవరికైనా భోజనం పెడితే జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయని, మనకి సంవత్సరం అంతా ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెప్తారండి. అసలు మనకి 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము 2025వ సంవత్సరము జూలై నెలలో మనకి 6వ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి పర్వదినం జరుపుకుంటామండి. మనకి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే జూలై 5వ తేదీ శనివారం రోజు సాయంత్రం 6:23 నుంచి 6వ తేదీ ఆదివారం రాత్రి 8:24 వరకు ఉంటుంది. అంటే మనకి 6వ తేదీ ఆదివారము పూర్తి ఏకాదశి తిథి ఉంది. సూర్యోదయ సమయంలో ఏ రోజు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి జూలై 6 ఆదివారం రోజు మనం జరుపుకుంటాము. ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు 6వ తేదీ ఆదివారం వచ్చింది కదండి, నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టకూడదు. మనకి తొలి ఏకాదశి పర్వదినము అంటేనే ఉపవాసము ఉండడము, జాగరణ చేయడము, స్వామివారి నామస్మరణలతోటి గడపడము, ఇవే కదండి ముఖ్యము. తొలి ఏకాదశి ఉపవాసాన్ని 3 రోజులుగా జరుపుకుంటారంటే దశమి రోజు అంటే 5వ తేదీ శనివారం రోజు ఏకాదశి ముందు రోజు 5వ తేదీ సాయంత్రం నుంచే మనము ఉపవాసం మొదలుపెట్టాలి. మన శరీరాన్ని ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయాలి. కాబట్టి 5వ తేదీ శనివారం రోజు సాయంత్రం నుంచే మనము లైట్గా అల్పాహారం కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని శరీరాన్ని మనము ఉపవాసానికి సిద్ధం చేయాలి. 6వ తేదీ ఆదివారము పూర్తి ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉండలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా మనము రైస్తో చేసినటువంటి ఎటువంటివి అయితే తినకూడదు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు మనకి అన్నంలో దాక్కొని బియ్యంలో ఉంటాడు కాబట్టి అలా అన్నాన్ని తినటం వలన మనకి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి ఈరోజు ఏకాదశి రోజు రైస్కి సంబంధించిన ఏవి కూడా తినకూడదు. ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉండి చక్కగా
స్వామివారిని పూజించుకొని ఆలయ దర్శనం చేసుకొని సాయంత్రం కూడా చక్కగా పూజ చేసుకొని దీపం వెలిగి 6వ తేదీ రాత్రికి జాగరణ ఉండాలి. జాగరణ ఉండడం అంటే ఏదో మేల్కొని టీవీలు పెట్టుకోవడం, ఫోన్లు చూసుకోవడం కాదండి. స్వామివారి నామస్మరణతో గడపాలి. లేదు అంటే టీవీలో స్వామివారికి సంబంధించిన ఏవైనా చూస్తూ కానీ వింటూ కానీ గడపాలి. రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి ఇక 7వ తేదీ ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనము ఉపవాసాన్ని విరమించాలి. ఈ ద్వాదశ గడియలు వచ్చేసి 2025 జూలై నెలలో మనకి 6వ తేదీ రాత్రి 8:24 నుంచి 7వ తేదీ సోమవారం రాత్రి 10:17 నిమిషాల వరకు ఉంటుంది. ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే చక్కగా ఇంట్లో పూజ చేసుకొని మనం చేసుకున్నటువంటి నైవేద్యాలు ఆహార పదార్థాలన్నీ కూడా దేవుడికి నివేదించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉపవాస విరమణ సమయము అంటే ద్వాదశి పారణ సమయము వచ్చేసి మనకి జూలై 7 సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 7:25 లోపల చక్కగా ఆలయ దర్శనం చేసుకొని అక్కడ పంతులు గారికి స్వయంపాక దానం కానీ లేదంటే ఎవరైనా లేని వాళ్ళకి ఆ రోజు భోజనానికి సరిపడా ఏమన్నా ఇచ్చి వచ్చి మనం ఉపవాసం విరమించి మనము భుజించవచ్చు అండి. తొలి ఏకాదశి ఉపవాస విధానము. ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు చక్కగా ఏకాదశి రోజు పొద్దున్నే పూజ చేసుకున్న ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించుకొని మనము చదువుకోవాల్సినవి చదువుకొని ఆలయ దర్శనం చేసుకొని స్వామివారి నామస్మరణలతోటి గడిపితే చాలా మంచిదండి. అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసినా కూడా మనకి ఏకాదశి ఉపవాసం చేసిన పూర్తి ఫలితం దక్కుతుంది. రోజు పఠించవలసినవి శ్రీ విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలు, శ్రీమద్ భాగవతము ఇలాంటివన్నీ కూడా చదువుకోవడము, గోవిందనామాలు చదువుకుంటే మంచిదండి. ఇంకా ముఖ్యంగా రోజు స్వామివారికి నైవేద్యంగా పేలాలు బెల్లము కలిపి పేలపిండి చేసి నైవేద్యంగా పెడతారు. మనకి గ్రీష్మ ఋతువు ముగిశాక వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి రోగాలు కూడా వస్తూ ఉంటాయండి. అందుకని పేలపిండి ఒంట్లో వేడి కలగజేస్తుంది. అందుకోసం మనకి రోగాలు రాకుండా వేడి కలగాలని కూడా ఇప్పుడు ఈ పేలపిండి పెడతారు. ఆలయాల్లో కూడా ఇదే నైవేద్యంగా పెడతారు. ఈరోజు రైతులు తమ పొలాలకు ఎటువంటి తెగులు ఏమీ రాకోకుండా వంటి అడ్డంకులు లేకుండా పంట చేతి చల్లగా రావాలని పూజలు చేసి పేలపిండి నైవేద్యంగా పెడతారు. రైతు చల్లగా ఉండి పంట పండిస్తేనే కదండి మనం కూడా చల్లగా ఉంటాం ఫ్రెండ్స్. అవునా కాదా చెప్పండి. ఈ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. త్వరలోనే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు తొలి ఏకాదశి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతోటి ఎంతో మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.